హాయ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్రేక్ఫాస్ట్ సిరీస్. ఈ రోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీలో మనం స్పినచ్ అండ్ చీజ్ చీలా అయితే చేసుకుందాము. సో చాలా ఈజీ ప్రాసెస్ అండి. సో దానికోసం అయితే ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఉప్మా రవ్వ వేసుకున్నాను. ఒక 4 స్పూన్స్ వచ్చేసి మనం శనగపిండి అయితే వేసుకోవాలి. ఇంకా పెరుగు మన టేస్ట్ బట్టి పెరుగు నేనైతే 2 స్పూన్స్ దాకా వేసుకున్నాను. ఇంక ఇందులో వచ్చేసి మనం పసుపు, ఇంకా ఉప్పు, కారం అయితే వేసుకుంటున్నాను నేను. మీకు కారం నచ్చకపోతే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. కాకపోతే తినేటప్పుడు మధ్యలో ఇబ్బందిగా ఉంటది పచ్చిమిరపకాయ అని చెప్పి నేను కారం అయితే వేసుకున్నాను. ఇంకా ఇందులోనే మనం దంచుకున్న మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఆప్షనల్. సో నేను ఇంక ఇందులో అయితే జీలకర్ర యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మనం దోస బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఈ స్పినాచ్ లో అయితే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి. కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అనమాట. మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయండి. సో ఇందులో కాల్షియం కూడా ఎక్కువ ఉండడం వల్ల మన బోన్స్ కి చాలా బలాన్ని ఇస్తుంది అనమాట. చూసారు కదండి, మన బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలన్నమాట. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేనైతే బటర్ తో అయితే వేసుకుంటున్నాను. సో ఒక హాఫ్ క్యూబ్ అయితే బటర్ వేసుకున్నాను. ఇంకా నేనైతే 3 గరిటెల పిండి అయితే వేసుకున్నానండి. మనకి ఒకటి తిన్నా మన టమ్మీ ఫుల్ అయిపోతుంది అనమాట. సో దీనిపైన వచ్చేసి నేను ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ వేసుకున్నానండి. నా దగ్గర ఉండే వెజిటేబుల్స్ బట్టి వేసుకున్నాను. మీకు నచ్చితే ఇందులో స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, పన్నీర్ వేసుకోవచ్చు, మష్రూమ్ వేసుకోవచ్చు. సో నా దగ్గర ఆనియన్ క్యాప్సికమ్ ఉందన్నమాట. సో అందుకే వేసుకున్నాను. ఇంకా దీంట్లో ఏంటంటే మెయిన్ ఫ్లేవర్ ఏంటంటే మనకి చీజ్ అనమాట. చీజ్ వేయడం వల్ల ఫ్లేవర్ అంతా మారిపోతుంది. ఇది చూడడానికి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం అన్ని వెజిటేబుల్స్ కూడా వేస్తాం కాబట్టి చాలా హెల్దీ అనమాట. మనకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మంచి రెసిపీ అండి. 5 మినిట్స్ లో ప్రిపేర్ అయిపోతుంది. నాకైతే చాలా నచ్చిందండి. బాగుంది, టేస్ట్ ఎంత డిఫరెంట్ గా అనిపించింది. ఇంక చీజ్ అయితే ఇలా వేసేసుకొని దీనిపైన అయితే నేను మూత పెట్టేసుకున్నానండి. ఒక 2 మినిట్స్ పాటు మనం అలా ఉడికించుకోవాలి. ఇంకా 2 మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకుంటే చక్కగా మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, సో పైన చీజ్ అంతా మెల్ట్ అయింది. చాలా బాగుంటదండి. సో ఫస్ట్ ట్రై రెసిపీ అనమాట. దీనిపైన కొంచెం ఫ్లేవర్ కోసం నేనైతే చిల్లీ ఫ్లెక్స్ అయితే వేసుకున్నానండి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. మీకు ఇంకా కావాలంటే పైన పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, స్పైసీగా తినాలనిపిస్తే. నాకైతే ఏ చట్నీతో అవసరం లేదనిపించిందండి. ఇలానే తింటే బాగుంది అనిపించింది. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.